వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయంలో కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ పార్టీ బాగుంటే అందరం బాగుంటాం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఊరుకోను, చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, ఇక మీదట పార్టీకి ఓటమి లేదు, ఓటమి రాదు, ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నా అని చెప్పారు. ఆ స్థాయిలో పనిచేస్తున్నాం అని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ ఓడిపోదు అని చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు. అందులో ఇది ప్రజలతో ముడిపడిన వ్యవహారం. ప్రజలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఒక్కోసారి పరిపాలన బాగా చేసినా కూడా వాళ్ళు ప్రభుత్వాలను మార్చేస్తారు. 2014-19 మధ్యలో పరిపాలన బాగానే ఉంది, అయినా ఓడిపోయారు. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఓడిపోదని చెప్పడం కొంచెం అతిశయోక్తి అనిపిస్తూ ఉంది. కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం కోసం, ధీమా కోసం ఆయన అలా చెప్పుకుండొచ్చాము. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత ఓడిపోకుండా అన్ని రకాలుగా పనిచేస్తున్నామని చెప్పడం బాగుంటుంది. కానీ ఓడిపోదు, నేను రాసిస్తా అన్నట్టు చెప్పడం మితిమీరిన ఆత్మవిశ్వాసం అనొచ్చు. చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ 6 ఎన్నికల్లో పోటీ చేస్తే 3 సార్లు గెలిచింది, 3 సార్లు ఓడిపోయింది. అంత గొప్ప ట్రాక్ ఏం కాదు, 50-50 ఉంది. సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు అంతా మన చేతుల్లో ఉంది, అంతా సక్రమంగా జరుగుతుందన్న భావంతో ఉంటారు నాయకులు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపించరు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 25 ఏళ్ళు నేనే సీఎం అని అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అలాగే వైనాట్ 175 అని కోటలు దాటే మాటలు చెప్పారు. చివరికి ఏమైంది? చతికిల పడ్డారు. నాయకుడు పార్టీ కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలి. అలాగని మరీ అతిశయోక్తులు చెప్తే ప్రయోజనం ఉండదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఏదైతే ప్రచారం చేశారో అవన్నీ మేము చేసేస్తున్నామని చెప్పాలని చంద్రబాబు కోరారు. అయితే ఇక్కడ హామీలు, సంక్షేమం కంటే కూడా రాష్ట్రం గాడిన పడాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దుంపనాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన అంత్యవాసులు చేసిన అరాచకాల మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకంతో జనం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారు. రాష్ట్రం గాడిన పడుతుంది, కానీ ఈ 2 ఏళ్లలో చాలా వరకు రాష్ట్రం గాడిన పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతల అరాచకాల మీద చర్యల విషయంలో జనం అసంతృప్తిగా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు నేతల విషయంలో తప్ప మిగతా వాళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా లేదని, అసలు జగన్ మీద చర్యలు తీసుకునే ఉద్దేశం వీళ్ళకి లేదన్న అనుమానం తొలిచేస్తూ ఉంది అందరికీ. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లో ఆ ప్రభుత్వ పోకడలను బట్టి అధికారుల్లో కానీ, నేతల్లో కానీ, ప్రజల్లో కానీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూల్చేశాడు, పాత కాంట్రాక్టులు రద్దు చేశాడు. పోలవరం కాంట్రాక్టర్ దగ్గర నుంచి అన్ని కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్ పేరుతో, అమరావతి పనులు ఆపేశాడు, విద్యుత్ ఒప్పందాలు రద్దు చేశాడు. ఇలాంటి చర్యల ద్వారా తాను గత ప్రభుత్వ వాసనలు ఏమాత్రం సహించను, ఏకపక్షంగా పోతానని అందరికీ స్పష్టంగా తెలియజేశారు. దీంతో అధికారుల దగ్గర నుంచి నాయకుల దాకా ఆయన మైండ్ సెట్కు అనుగుణంగా నడుచుకున్నారు. తేడాగా నడుచుకుంటూ తోలుదేస్తాడనే భయం వచ్చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం మీద ప్రతీకార రాజకీయం నడిపాడు. దాంతో మొదటి 2-3 ఏళ్ళు అసలు ఒక రకమైన భయానక వాతావరణం అన్నమాట రాష్ట్రంలో. నోరెత్తి మాట్లాడాలన్నా, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది ఆ రోజున. అధికారులు కూడా అలాగే వంగి ఆయన చెప్పినట్టు చేశారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతీకార రాజకీయాలు చేయమని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా సహకరించిన ఐఏఎస్లు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా. జనమేమో మేము ప్రతీకార రాజకీయాలు చేయమని లేదు, అరాచక పనులు చేసిన వాళ్ళని, వేధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం, తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తే అది ప్రతీకారం ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. తొలి 6 నెలల ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. రప్ప నరుకుతా ఉంటూ కత్తులు పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు నాయక అని పోస్టర్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డితో. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ తాను వస్తే అందరినీ లాక్కొచ్చి బట్టలు ఎడదోసి కూర్చోబెడతా అని చెప్పి బెదిరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, ఆయన మీడియా అమరావతి మీద, డిఎస్సి మీద, గంజాయి మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే ఈ అలుసు కారణం అని చెప్పాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలని నిజాయితీగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, యూనిట్ల శిక్షణ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో. ఆ కార్యక్రమాలకు హాజరవుతున్న వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, కేసులు వంటివి పరిష్కారం చేయకుండా లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది పడతామని చెప్తా ఉన్నారు. వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకున్న ప్రైవేట్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న కంటే, తీసుకోవచ్చు తప్పలేదు, పూర్తిగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యే కంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు వాళ్ళకి సమయం ఇస్తే ఈ నాయకులు వాళ్ళు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే కార్యకర్త పార్టీ ప్రాణం అన్నట్టు ఉంటాడు. ఓడిపోతే అతను కూడా సఫర్ అవుతాడు కాబట్టి. కన్సల్టెన్సీలు ఏముంది, ఓడిపోతే ఇంకో రాష్ట్రం ఎత్తుక్కుంటారు, ఇంకో చోటకి వెళ్ళి కాంటాక్ట్ తీసుకుంటారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ షో టైం కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ సూచనలు, వాళ్ళ ప్రమేయం మితిమీరిపోతూ ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో లేదంటే లోకేష్ దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోతున్నారు వీళ్ళెవరూ కూడా. పశ్చిమ బెంగాల్లో మొన్న మమతా బెనర్జీ ఓటంలో ఐపాక్ కన్సల్టెన్సీది ప్రధానమైన పాత్ర అని ఆ పార్టీ నుంచి విడిపోయిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పెత్తనం ఇస్తే ఈ అభిషేక్ బెనర్జీ ఐపాక్ రాసిచ్చాడు పార్టీని, ప్రభుత్వాన్ని. దాంతో ఐపాక్ ప్రతినిధులు పార్టీ నేతలను శాసించారు, ప్రభుత్వంలో అధికారులను శాసించారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి పదవులు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి సీట్లు అనే పరిస్థితి ఏర్పడింది. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓటమి తర్వాత 55 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రైవేట్ కన్సల్టెన్సీలని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని పార్టీ కార్యకర్తలతో టచ్లో ఉండి పార్టీ కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకునే యంత్రాంగాన్ని పార్టీలో డెవలప్ చేస్తే ఖచ్చితమైన సమాచారం వస్తుంది. ఆ సమాచారం ఆధారంగా పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరుని మార్చుకోవచ్చు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలని, సామర్థ్యం లేని మంత్రులను పక్కన పెడితే పరిపాలన పరుగులు పెడుతుంది. అలాగే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలకు కారకులైన వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సానుభూతి వస్తుందేమో అన్న శంకను వదిలేయకపోతే వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు, సవాళ్ళు చేస్తూనే ఉంటారు. అంబటి రాంబాబు, పేరు నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ ఎవరు కూడా తగ్గట్లా. సో కార్యకర్తలు అప్పుడు ఏమవుతుందంటే కార్యకర్తలో ఒక రకమైన నిస్తేజం వస్తుంది. నిస్తేజం వచ్చి వాళ్ళు కాడి కింద వేసే పరిస్థితి ఏర్పడితే వాళ్ళు అలిగి కూర్చుంటే చివరికి నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, కూటమి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. Like, share and subscribe to Rajaniti channel.